అలానే మిశ్వేశ్వరరావు, మన మోడీ, మన ప్రధానమంత్రి, విశ్వగురువు. బీజేపీ వాళ్ళు చాలా ముద్దుగా ఈ పేరుని పెట్టుకున్నారు. విశ్వగురువుగా ఆయన సంబోధిస్తూ ఉంటారు. మరి నిజంగా ఆయన విశ్వగురువేనా అని అంటే, తాజాగా ఎక్స్ ఖాతాలో ఆయన రేంజ్ని కనుక చూస్తే టాప్లో ఉన్నారు. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల లీడర్స్ కంటే, అనేక దేశాల అధిపతుల కంటే ఆయన ట్విట్టర్లో ముందున్నారు. అంటే ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగినటువంటి లీడర్గా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నందువల్ల, లేదంటే ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్స్ అట్రాక్టివ్గా ఉన్నందువల్ల, లేదంటే నిజంగానే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉందా అని అంటే ఖచ్చితంగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. భారతదేశం 140 కోట్ల మంది జనాభా పైగా ఉన్నారు. ఇలాంటి పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావడం అనేది అంత ఈజీ కాదు. నరేంద్ర మోడీ గారి జీవితంలో ఒక్కసారి అధికారంలోకి రావడం తప్పితే మళ్ళీ ఓడిపోవడం తెలియదట. ఇప్పుడు అదే పరిస్థితి. భారతదేశానికి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత లాంగ్ టైం ప్రధానమంత్రిగా చేసినటువంటి వాళ్ళు లేరు. ఆయన రికార్డు సృష్టించారు. మరి సుదీర్ఘకాలం పాటు ఆయన పరిపాలన చేసిన తర్వాత ఖచ్చితంగా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని భారతదేశానికి అందిస్తున్నారు, సుస్థిరమైన పాలన అందిస్తున్నారు అనేటువంటి భావన ఆటోమేటిక్గా ప్రపంచానికి వచ్చేస్తుంది. దానికి తగిన విధంగా భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. భారత్లో ఉండేటువంటి యూత్ సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాలు ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు కానీ, లేదా ఆహార ఉత్పత్తులు కానీ, వీటన్నిటిని మార్కెట్ చేసుకోవడానికి భారతదేశం ఒక పెద్ద మార్కెట్గా చూస్తూ ఉన్నాయి అమెరికా లాంటి దేశాలు. సో దాంతో నరేంద్ర మోడీ గారి వైపు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి నెట్జన్లు, లేదంటే ఈ సోషల్ మీడియాని ఫాలో అయ్యేటువంటి వాళ్ళ అట్రాక్షన్ పడుతుంది. బహుశా అందుకేనేమో ఆయన టాప్లో ఉన్నారు ప్రజాదరణలో అత్యంత ఆదరణ కలిగినటువంటి నేతల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. గతంలో కూడా ఈయన టాప్లోనే ఉన్నారు. ఆ ర్యాంక్ని తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు. తగ్గేదేలా భారత ప్రధానమంత్రి అన్నట్టుగా ఆయన ఆ రేంజ్ని మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రధానమంత్రి కూడా ఇన్ని దేశాలు పర్యటించి ఉండరు. కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం ఆయన హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు అనేక దేశాల్లో పర్యటిస్తున్నారు. చిన్న చిన్న దేశాల్లో కూడా ఆయన పర్యటిస్తూ ఆయన విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి అంశాన్ని పటిష్టం చేస్తున్నారు. వీలున్నంత వరకు విదేశీ కరెన్సీని పెంచుకునేదానికి, అలాగే ఆయన వాణిజ్య లోటును తగ్గించుకునేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారతదేశం పటిష్టంగా ఉంది. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. 2047 వికసిత్ భారత్ అనేటువంటి పేరుతోటి ఆయన ముందడుగు వేస్తున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆయనకి సాదర స్వాగతం లభిస్తుంది. అమెరికాకి వెళ్ళినా కానీ అగ్రరాజ్యం, అక్కడ కూడా ఆయనకి సాదర స్వాగతం లభిస్తుంది. రష్యాకి వెళ్ళినా అక్కడ సాదర స్వాగతం లభిస్తుంది. దానికి కారణం ప్రపంచంలోనే పెద్ద దేశానికి, భారతదేశం లాంటి దేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అందుకే భారతీయులు అందరి తరఫున ఆయన్ని గౌరవిస్తున్నారు. ఆ గౌరవానికి తగిన విధంగా ఆయన కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం బీజేపీలో ఉంది, ప్రపంచ దేశాల్లో కూడా ఉంది. అందుకే ఆయన ప్రజాదరణ పొందినటువంటి నాయకునిగా, విశ్వగురువుగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇంతకీ ఇప్పుడు లేటెస్ట్గా పాపులర్ అయింది ఏంటంటే తెలుసా, ఇటీవల కాలంలో పుతిన్ భారతదేశానికి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే భగవద్గీత. ఆ భగవద్గీతను రష్యన్ భాషలోకి తర్జుమా చేసి రష్యన్ భాషలో ఉండేటువంటి భగవద్గీతను ఆయనకి బహుకరించారు. ఆ ఫోటోని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అది ప్రజాదరణ పొందింది ఈ మధ్యకాలంలో. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు పుతిన్ వెహికల్లో, ఫార్చునర్ వెహికల్లో
కూర్చుంటే ఆయనతో పాటు పుతిన్, నరేంద్ర మోడీ ఇద్దరు వెనక సీట్లో కూర్చొని నరేంద్ర మోడీ గారు ఫోటో తీసుకున్నారు ఒకటి. ఆ ఫోటో ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈవెన్ అమెరికాలో కూడా ఆ ఫోటో గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అలాగే భారత ప్రధానమంత్రి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో అంటే ఆ రెండు దేశాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి, ఆ రెండు దేశాలు రాబోయేటువంటి రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలు ఏమేమి కుదుర్చుకున్నాయి, వాణిజ్య సంబంధాలు ఏమేమి కుదుర్చుకున్నాయి, సాంకేతికపరమైనటువంటి ఒప్పందాలు ఏం చేసుకున్నాయి, వీటన్నిటి మీద చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అమెరికాలో ఉండేటువంటి ట్రంప్ ప్రతినిధులు వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నటువంటి ఫోటోను బాగా వైరల్ చేశారు. దాని మీద అమెరికా మీడియాలో కూడా చర్చ జరిగింది. సో దాంతో ఒక్కసారిగా నరేంద్ర మోడీ గారు పాపులర్ అయ్యారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్స్లో మోడీ హవా టాప్ 10 పోస్టుల్లో 8 ప్రధానివే. టాప్ 10లో ఎక్స్లో ఉండేటువంటి టాప్ 10 పోస్టుల్లో అవుట్ ఆఫ్ 10 8 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారివేనంట. దానికి సంబంధించిన న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు చురుకుగా ఉంటారు. విదేశాల సందర్శనలు, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను ఎక్స్లో పంచుకుంటారు. తాజాగా ఎక్స్ నిర్వహించినటువంటి మోస్ట్ లైక్డ్ సర్వేలో మోదీ హవా కొనసాగింది. గత 30 రోజుల్లో భారత్లో అత్యధిక లైకులు పొందిన 10 ట్వీట్లలో 8 ట్వీట్లు ప్రధానమే ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీటిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు ప్రధాని భగవద్గీతను బహుమతిగా ఇచ్చిన పోస్టు 6.7 మిలియన్లు చూశారు. ఆ మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 6.7 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి. 2 లక్షలకు పైగా లైకులు 2 లక్షలు వచ్చినాయి అంట. మొదటి స్థానంలో ఉంది. టాప్ 10లో టాప్ 1లో ఉంది ఒకటి. మిగిలిన స్థానాల్లో పుతిన్ పర్యటనకు సంబంధించిన 2 పోస్టులు, వేదమూర్తి దేవవ్రత్ గురించిన చేసినటువంటి పోస్టు, అయోధ్యలో ధ్వజారోహణ పోస్టు, ఆస్ట్రేలియా ప్రధాని అల్బీనియస్కు వివాహ శుభాకాంక్షలు చెప్పిన పోస్టు, T20 వరల్డ్ కప్లో భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించిన పోస్టు, ప్రధాని ఒమన్కు వెళ్ళినప్పుడు అక్కడి ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పురస్కారం అందించిన పోస్టులు ఉన్నాయి. సో 8 పోస్టులు ఆయనయే. కాబట్టి ఆయన టాప్లో ఉన్నాడు. ఎక్స్లో టాప్ 10లో కూడా ఆయన 8 ఆయనవే, ప్లస్ టాప్ 1 కూడా అయింది. సో ఎక్స్ ఖాతాలో ఆయన పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ఆయన ప్రజాదరణ కంటిన్యూ అవుతూ ఉంది. అందుకే ఆయన్ని బహుశా బీజేపీ వాళ్ళు విశ్వగురువు అని ముద్దుగా పిలుచుకొని ఉంటారు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.